ఖమ్మంలో జరిగినటువంటి బహిరంగ సభకు తరలి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు అందరికీ మేడ్చల్ జిల్లా సమితి తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న ఖమ్మంలో జరిగినటువంటి సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎర్ర చొక్కాలతోటి ఎర్ర చీరలు ధరించి వృద్ధులు, యువకులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా కవాతులో పాల్గొని సిపిఐ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపినందుకు వారికి మరోసారి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది, కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడింది, కమ్యూనిస్ట్ పార్టీకి కార్యకర్తలు లేరు అనేటువంటి ప్రచారం ఏదైతే చేస్తున్నటువంటి బూర్జువా పార్టీలు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వచ్చినటువంటి లక్షలాది మంది జనాలను చూసి బుద్ధి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా బూర్జువా పార్టీలు వాళ్ళ యొక్క పార్టీల కార్యక్రమాలకు ప్రజలకు డబ్బును, మందును, బిర్యానీ పొట్లాలు పంచేటువంటి ఆనవాయితీ బూర్జువా పార్టీలకు ఉంటే నిన్న జరిగినటువంటి బహిరంగ సభకు వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలకు ఏ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కూడా, ఏ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త కూడా డబ్బు కోసమో, మందు కోసమో, బిర్యానీ పొట్లాల కోసమో రాకుండా ప్రజల కోసము, ప్రజా సమస్యల పరిష్కారం కోసము కమ్యూనిజమే అజరామమైనదని, కమ్యూనిస్ట్ పార్టీ మంచిదని భావించి ఇవాళ వచ్చారు. దీన్ని సామాన్య ప్రజానికం గుర్తెరిగి, సామాన్య ప్రజానికం నిజంగా ప్రజల కోసం ఎవరు పనిచేస్తారు అనేది తెలుసుకొని రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి పోరాటాలలో మీరందరూ సహకరించి రాబో రోజుల్లో ప్రజల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సహకరించాల్సిందిగా కోరుతూ మరోసారి ఇటువంటి బహిరంగ సభల ద్వారా మన ధైర్యాన్ని, మన కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపినటువంటి రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.